కన్యాకుమారి టు కాశ్మీర్ క్రాసింగ్ ఫీల్డ్ ఇప్పుడు మనం రాజ్కోట్ అయితే వచ్చాం. రాత్రి చాలా ఇబ్బంది అయింది. పెట్రోల్ బంక్లో అయితే టెంట్ వేసుకుని ఎటువైపు వచ్చినప్పుడు అయితే ఇచ్చారు. ఇక్కడ పీపుల్ ఆర్ సో స్వీట్. కార్తిక్ వెనకాల నిల్చొని ఉండగా భయ్య వాళ్ళ ఓనర్ దగ్గరికి అయితే మమ్మల్ని తీసుకువెళ్తే వాళ్ళు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు మమ్మల్ని. రాజ్కోట్ నుండి సోమనాథ్ వెళ్తున్నాం. సోమనాథ్ వెళ్ళే దారిలో మనకి ఎవరు లిఫ్ట్ ఇవ్వలేదు. సో హైవేలో నేను నడుస్తూ ఉండగా మనకి ఈ భయ్య అయితే మనకి లిఫ్ట్ ఇవ్వడం జరిగింది. సంజయ్, అతని పేరు సంజయ్. ఎందుకు మేము కన్యాకుమారి టు కాశ్మీర్ ఫ్రీగా క్రాస్ చేస్తున్నామంటే ఐ డూ ప్రొటెస్ట్ ఫర్ ఉమెన్. ఆడవాళ్ళకి రేపులు అండ్ అబ్యూజింగ్ ఉమెన్ ట్రాఫికింగ్, సెక్స్ ట్రాఫికింగ్ ఇలా చాలా జరుగుతున్నాయి మన దేశంలో. ఇవన్నీ అరికట్టడం కోసం నా వంతు ప్రయత్నం నేను చేస్తున్నాను మామ. మీ వంతు ప్రయత్నం మీరేం చేయాలంటే ఈ అకౌంట్ని ఫాలో కొట్టండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. దాని తర్వాత గుజరాతీ సర్బత్తో ట్రై చేసాం. తీతీగా ఉప్పుగా భలే అనిపించింది. అండ్ అది అయిన తర్వాత కార్తిక్ ఒక ట్రక్ కోసం లిఫ్ట్ అడగడానికి ట్రై చేశాడు. గోయింగ్ టు సోమనాథ్ టెంపుల్ చూడాలి. దాని తర్వాత తోటలోకి దూరి శనగలు అయితే తీసుకున్నాం. ఎప్పుడైనా కథ కోసిన ఫ్రెష్ శనగలు తిన్నారా? మేము తినలేదు. చనా బట్పీస్ చనా. సో సోమనాథ్ వెళ్ళి 35 km వరకు లిఫ్ట్ దొరికిందో. అలా రాజస్థానీ ఫోక్ సాంగ్స్ వినుకుంటూ మా ప్రయాణం కసోడ్ వరకు సాగింది. కసోడ్ వరకు అయితే మనకు భయ్య దింపేశారు కదా. ఇన్స్టెంట్ గా మనకి ఇంకో భయ్య కూడా మనకి పిలిచి లిఫ్ట్ ఇచ్చారు సోమనాథ్ వరకు. అండ్ మధ్యాహ్నం తిన్నారా లేదా అని అడిగి ప్లస్ స్నాక్స్ కూడా కొనిచ్చారు. సమ్ చిప్స్ అండ్ బిస్కెట్, వాటర్ బాటిల్. హాయ్, आपका नाम? రజక్ భాయ్. సో రజక్ భాయ్ అయితే మనకి చాలా గజబ్గా అన్ని కొనిచ్చారు. ఇంకొక 4 km లో సోమనాథ్ రీచ్ అయిపోతాం. మేము వెళ్ళేసరికి టైం అయిపోయింది. దర్శనానికి అవ్వలేదు. కానీ ఆ అన్నప్రసాదం తిని మమ్మల్ని మేము మైమర్చిపోయాం.